అగ్ని ప్రమాదానికి సంబంధించట కారకుడు అతడే అట. రాత్రి మనవాడు డిబేటర్ పెట్టుకొని నానా రకాల అవస్థలు పడుతూ మనము ఒక చోట అగ్గి ముట్టింది అంటేనే వెంటనే పెట్టేశాం కదా పోస్ట్, తోసేయండి ఆయన ఖాతాలోకి. ఇప్పుడు ఆ ఖాతాలో తోసే ప్రయత్నం తీవ్ర స్థాయిలో జరుగుతుందన్నమాట. లేకపోతే ఇప్పుడు నిందితుడు ఎవడైనా కానివ్వండి పట్టుకొని పెడరక్కలు విరిచి ఎరగదీయండి అని చెప్తున్నారు కదా అందరూ. అమరావతిలో ఎవరికి ఇష్టం లేదో వాళ్ళే తగలబెడుతున్నారని ఒకడు, ఇంకొకడేమో దగ్గరే కూర్చొని చేసినట్లు. దేవి వాడు అసలు హైదరాబాదే దాటడు. వాడికి ఎక్కడేం జరిగిందో కూడా తెలియదు. వాడిని పిలవగానే వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసేసి చెప్తాడనమాట. అసలు 200 డిగ్రీలు సెంటీగ్రేడు, 1100 సెంటీగ్రేడు అనుకుంటా సెంటీగ్రేడ్ లెక్కలు ఇవన్నీ చెప్పుకుంటూ అలాంటి ఆ పైపులు ఎలా తగలబడ్డాయి అంటే వీళ్ళే చేశారు. ఇది కుట్ర. వీడి ముఖం, వీడికి అసలు నేను చెప్తున్నాను కదా, వాడి వయసుకి గౌరవమే ఇవ్వాల్సిన అవసరం లేదు. దగ్గరే ఉండి చూసినట్లు మనము అనుమానాలు వ్యక్తం చేయటం కాదు, నిజాలు నిర్ధారణ చేయాలి. ప్రకాశం బ్యారేజ్ని బోట్లతో ప్రమాదవశాత్తు జరిగినట్లుగా కుట్ర చేసి ప్రకాశం బ్యారేజ్ని పడేస్తారు అని చెప్పి ఆరోపణలు చేశారు కదా. ఎందుకు నిరూపించలేదు? ఎవడడ్డం పడ్డాడు వీళ్ళకి అంటే లాలూచి పడ్డారా? నాకు తెలియక ఇప్పుడు ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఇంకా ఎవరైనా మంత్రులు వరుసగా మొదలు పెడుతున్నారు కదా, మాకు అనుమానాలు ఉన్నాయని. మీ చేతిలో కదా అధికారం ఉంది, మీరు కదా ఎంక్వైరీ చేయించాల్సింది. ఏకంగా 3 ఎస్పీ స్థాయి అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తారు దీనికోసం. అదే మనకి ఆ కల్తీ పాలు తాగి ఇంకా రోజుకొకళ్ళు చనిపోతున్నారు ఆ వెంటిలేటర్ల మీద ఉన్నవాళ్ళు. ఇంకా రోజుకొకళ్ళు మొత్తం ఎంతమంది అయ్యారు? 25 మంది అయ్యారు కదా. దాని మీద ఒక సిట్ వేద్దామని కానీ, ఆ రిపోర్ట్ తెప్పించుకున్నామని కానీ, ఎందుకు ఇలా జరిగింది కానీ ఏమీ చేయటం చేత కాదు. కానీ దీని మీద మాత్రం సిట్టే చేస్తారట. వాళ్ళేమో పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎంక్వైరీ చేస్తారట. మనమే ఒక అనుమానం వ్యక్తం చేశాం కదా, ఏం కంపెనీనే చేసుకొని ఉండకూడదా ఇన్సూరెన్స్ కోసము? ప్రమాదంగా నిజంగానే జరిగి ఉండదా? లేదు ఎవడైనా మత్తెక్కి మందు కొట్టి ఎదవతనంలో వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాక చేసి ఉండకూడదా? వీటిల్లో నిన్న ఒకడిని పట్టుకొని 2 రోజుల క్రితం నుంచి అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు అని చెప్తున్నారు కదా. అప్పుడు వాడి పేరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది. నేను మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతున్నట్టుంది వాడి పేరు. కొద్దిగా మారుస్తా, తెప్ప గుడిసె రాము అట, అది వాడి పేరు. ఎవరు? మేఘా కంపెనీకి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ అట. మరి ఇప్పుడు అనుమానం ఎవడి మీద రావాలి? సహజంగా అలా రాదనుమానం. వీళ్ళు ఎవడి మీద అనుమానం ఉంటుంది అనుకుంటారో, జనాలు అనుకోవాలనుకుంటారో వాడి మీదకి చూసేస్తారు. ఇంకా ఎక్స్ఎంపీ అని ఒక ఆయన పేరు చెప్తున్నారు. ఎక్స్ఎంపీ చేసి ఉంటాడు అంటారు. నీకు అనుమానం ఉంటే నోటీసులు ఇవ్వు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కాల్ డేటా అంతా డంప్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. నీకు ఎక్కడ తెలిసింది? నువ్వు స్పై ఏజెంట్వే? నువ్వేనా దురందరగాడివే? నీకు ఎలా తెలిసింది పోలీసులు ఇట్లా ఎంక్వైరీ చేస్తున్నారని? లేదు నేను అంచనా వేస్తున్నాను, లేదు ఈ దిశగా ఇట్లా ఎంక్వైరీ చేస్తే దొరుకుతుంది అని. సీసీ ఫుటేజ్ అంటే మనం సమ్మర్లో మొన్న పండగకి వెళ్ళినప్పుడు చూపించాం కదా మీకు, ఆ ఏరియా అంతా ఎలా ఉంటుందో. సిఆర్డీఏ బిల్డింగ్లు కానీ ఆ చుట్టుపక్కల కానీ సీసీ కెమెరాలు అమర్చలేదు. ఎందుకు అమర్చలేదు? ముందు స్తంభాలు ఉండాలి కదా. అదీగాక ఆ నిర్మాణ పనులు జరుగుతున్న చోట ఉన్నాయి సీసీ కెమెరాలు. ఎవరిని బురుడీ కొట్టేసుకోండి, అక్కడేదో నారాయణ చేసాడు, నారాయణ చూస్తూ అక్కర్లా, ఇవన్నీ కాదు. సీసీ కెమెరాలు, క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఉన్నవి. మనం ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ దగ్గర ఒక చిన్న మాకులు అవి చేశాం కదా, గ్రౌండ్ మీద నడుస్తూ ఇదిగో ఈ బిల్డింగ్లు రెడీ అవుతున్నాయి, వీటికి పెయింటింగ్ వేసేస్తారు తొందరగా అవుతాయి. ఆ చుట్టుపక్కల మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి ఎక్కడ లేవు అంటే రోడ్డు మీద వేసి ఉంటారు కదా పైపులు, అక్కడ ఉండవు. అక్కడే కాదు, మీరు అడిగిన ప్రతి చోట కెమెరాలు ఎలా వస్తాయి? మరి మీరు ఆ దిశగా వ్యవస్థలను ఏమైనా ప్రేరేపించారా? లేదు ఇప్పుడు ఇందులోంచి లాభం పొందడానికి ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఇట్లానా? పైగా అట అసలు ఇంత దుర్మార్గులు ఉంటారని అనుకోలేదు. ప్రతి మెంగళాక మంగళవారం పద్ధతులు చేత అయితే అసలు డ్రోన్ కెమెరాలతో పహరా కాస్తున్నాం, పేకాట ఆడే వాళ్ళని పట్టేసుకుంటాం అంటారు కదా. మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అంటే డ్రోన్ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ మీరు అనుకున్న చోటకి పంపిస్తారా? మన వ్యవస్థల్లో లోపాలని వేరేవాడు ఎవడి మీదో అనుమానం పెట్టేసేసి వీడే అంటే ఇప్పుడు అసలు ఒక గ్రామంలో ఉండేవాడు
రకరకాల పార్టీలతో సంబంధాలు ఉంటాయి. మనం అంటే చించుకొని ఎవరితో మాట్లాడమేమో కానీ పల్లెటూరులో కానీ ఊళ్ళల్లో కానీ అన్ని పార్టీల వాళ్ళు అందరితో మాట్లాడుకుంటుంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు గొడవ పడతారేమో. అంత మాత్రం చేత అంటే ఏం లేదు. ఇప్పుడు రాత్రి ఒక అతనితో ఇలా మాట్లాడతారు, ఏముంది వాడు జీవితాన్ని నాశనం చేసేస్తారు. ఇప్పుడు ఒప్పుకోరా బాబు, నీ లైఫ్ సెటిల్ చేసేస్తాం, పలానా వాడి పేరు చెప్పేసేసి అంటారండి. వాళ్ళు చెప్పరు. ఎందుకో తెలుసా, ఇట్లాంటివన్నీ చూశారు కదా. అవునా సార్, నేను పలానా వాళ్ళ పేరు చెప్తే నన్ను వదిలేస్తారా? ఏం అవసరం లేదు సార్, నేను చచ్చినా సరే నేను మాత్రం ఎవడి పేరు చెప్పను, నేను చేసింది ఏందో చెప్తా అని అయితే అంటారు ఎవడైనా. రాజకీయాలని చాలా దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇప్పుడు జనం. లేకపోతే ఇప్పుడు ఆ గాడ్డే తగలబెట్టాడు అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారన్నారు మెగా సెక్యూరిటీకి సంబంధించి. మనం చెప్పాం కదా, అది మెగా కంపెనీ పైపులు అయితే ఎల్ఎన్టీ అంటారని. ఎల్ఎన్టీది ఒకటి, మెగాది ఒకటి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, బెండుదీయండి. నిజంగానే మీరు అనుకునే వాళ్ళే కుట్ర చేశారనుకోండి, వాళ్ళ బండారం కూడా బయట పెట్టండి. నాకు తెలిసి ఈ వ్యవహారంలో నిజాలు బయటికి రానిరేమో. ఎందుకు, మన ఆరోపణలన్నీ ఉత్తుత్త ఆరోపణలన్నీ తెలిసిపోతాయి కదా. నానా పులికథలాగా తయారైతే ఎట్లా ప్రతి ఆరోపణ మీద నిర్దిష్టంగా మీకు అనుమానం ఉంటే ఎంక్వైరీ చేపించుకో. దాన్ని 10 మందికి తెలిసేటట్టు నాకు అనుమానం ఉంది, నాకు అనుమానం ఉంది, నాకు అనుమానం ఉంది, ఏంది నీకు అనుమానం ఉంది, మాకు కూడా అనుమానాలు ఉంటాయి, బయట పెడతామా? వీళ్ళకి హీళ్ళ చేసుకొని ఫలానా వాడి మీద వేస్తారేమో అని చెప్పేసి. కాకపోతే వెరీ బిగినింగ్లో ఇదిగో ఇలా ఉంది, ఇలా చేస్తున్నారు అన్నప్పుడే ఏదైనా ఒక అంశం మీద ఇంత పకడ్బందీగా గవర్నమెంట్ ఊరుకోదు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏ పని చేసినా కూడా వెంటనే పట్టుకుంటుంది అని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే, లేదు అట్లానే జరుగుద్ది అనుకుంటా కల్తీ మద్యము ఏదో కాపు మద్యాలు చేశారు కదా మొన్న మధ్య ఒక కేసు, జోగి రమేష్ మీద పెట్టిన కేసులు ఉన్నాయి కదా. తెలిసి కూడా వాళ్ళంత సాహసం చేస్తారు. ప్రతి దాంట్లో ఏమి లేకపోయినా కూడా అనుమానం వాళ్ళ మీదకే వెళ్తుంది అన్నప్పుడు, లేదు మనం చేద్దామని అంత డేరింగ్, అంత డేషింగ్గా ఎవడుంటాడు అని. ఇప్పుడు కూడా అదే, వీళ్ళు ఎంక్వైరీ చేస్తారని తెలిసి కూడా చేస్తారు. పనులు ఆపటానిక, పనులు ఆగిపోతాయి. పైపులు ఏది కన్నికల పాత్ర దాచిన పెళ్ళాగున అని, వివాహం ఆగున అని ఏదో చిన్నప్పుడు తెలుగు వాచకంలో ఒక పద్యం, సామెత, నానుడి. పైపులు తగలబెడితే రాజధాని పనులు ఆగిపోతాయి. అంత సిల్లీగా ఉన్నారా? వాదనకి ఏమన్నా అర్థం ఉందా? ఎట్లా ఉంటుందంటే, దేశంలో గ్యాసు పెట్రోల్ నిల్వలు పోళ్ళు అన్నీ ఉన్నాయి, ఎవడేమి భయపడవు కాకండి అని చెప్పినట్టు ఉంటుంది. మీరు అనవసరం కంగారు పడి బుక్ చేస్తున్నా, లేకపోతే మీ ఇంటికే వచ్చేది అన్నట్టు. వాదన చేయటానికి బాగానే ఉంటుంది. ప్రతివాడు కడుపు నిండాడు, ఇంట్లో 2 సిలిండర్లు పెట్టుకుని ప్రతివాడు మాట్లాడతాడు. కంగారు పడాల్సింది ఏం లేదు, ఎందుకంటే వాడికి కాదు కదా కంగారు, అవతలవాడికి కదా. అట్లానే నువ్వు చేసుకోవాల్సిన జాగ్రత్తలు చేసుకోకుండా అవతలోడు ఎన్నాళ్ళు ఇంకా అవతలోడు కఠినంగా శిక్షిస్తారు. ఎవరిని శిక్షిస్తారు? ఆధారాలు లేవా? ఆధారాలు లేకుండా చేస్తున్నారు కుట్రలు. మనం దురంధరులం కదా, కేక పుట్టిస్తాం కదా, ఎలాంటిదో కుట్రనైతే బయట పెడతాం కదా. ఎందుకు బయట పెట్టలేకపోతున్నాం? మరి నిజంగానే పార్టీలే కనుకుంటే పార్టీల గుర్తు పట్టుకుని రోడ్డు మీద గెడ్చుకరండి, కుండ కోటింగ్ ఇచ్చేసేయండి, ఎప్పుడు అడ్డపడ్డారు.